శత్రువులు పెరిగిపోతే విశ్వాసం ఏం చేయాలంటే సంతోషించాలి. ఎందుకంటే శత్రువుల కోరిక నెరవేర్చాడు దేవుడు. దేవుని చిత్తమే నీ పట్ల నెరవేరుతుంది. దేవునికి స్తోత్రం. అయ్యో శత్రువులు, ఎటు చూసినా శత్రువులు ఉండాలి. నువ్వు ఎంత ఎత్తెగుతావో అంతమంది నీకు శత్రువులు తయారవుతారు. యు ఆర్ కౌంటెడ్ యాజ్ గ్రేట్ బై ద నంబర్ ఆఫ్ ఎనిమీస్ యూ హ్యావ్. హల్లెలూయా, హల్లెలూయా. నేనైతే అట్నే తీసుకుంటాను. ఓహో 100 మంది ఉన్నారా, ఓ అంత ఎత్తుగా నన్ను ఆశీర్వదించినాడు. కానీ శత్రువుల ఇచ్చకు నన్ను అప్పగించని దేవునికి స్తోత్రం. శత్రువు ఒకటి అనుకుంటాడు, దేవుడు మరొకటి నా జీవితంలో నెరవేరుస్తాడు. అంత విశ్వాసం ఉంటే దేవునికి స్తోత్రం చెల్లించండి. శత్రువుల ముందు నీకు భోజన బల్లను సిద్ధపరిచే దేవుడు ఉన్నాడు. శత్రువుల కోరిక నీ పట్ల నెరవేరదు, దేవుని చిత్తమే నెరవేరుతుంది. శత్రువులను నీకు పాదపీఠంగా చేస్తాడు. ఆశీర్వాదం, అబ్రహాంకి ఇచ్చిన ఆశీర్వాదాల్లో ఒకటి, శత్రువు ఒక దారిలో వస్తే వాడు 7 దారిలో పారిపోతాడంట. అస్తమానం శత్రువు గురించి ఎందుకు ఆలోచించాలా? బిలీవర్స్ వేస్ట్ దేర్ టైం థింకింగ్ అబౌట్ ద ఎనిమీస్ విచ్ గాడ్ క్యాన్ హ్యాండిల్ వెరీ ఈజీలీ. ఎప్పుడు చూసినా వాడు ఇట్ట చేసినాడు, వాడు అట్ట చేసినాడు, ఇట్ట చేసినాడు, ఎట్టన్నా చేయని అవన్నీ కూడా కొట్టి పారవేస్తానికి నీ దేవునికి శక్తి ఉన్నది.